ఇప్పుడు ఇన్ని మెట్లెక్కాలా? ఏదైనా లిఫ్ట్ పెట్టుంటే ఎంత బాగుండేదో. సార్ ఎక్కడున్నారా? ఓ, జ్ఞానంలో ఉన్నారేమో, క్షమించాలి. ఈయనకి దైవభక్తి ఎక్కువ అనుకుంటా. హే, నువ్వింకా బావగారి కోసం వెయిట్ చేస్తున్నావా? ఆయన్ని రోడ్డు మీద చూశాను. కార్ పార్క్ చేసి వస్తాను, కలిసి నడిచెళ్దాం అన్నాను, వెళ్ళేసరికి లేరు. రోడ్డు మీద? హా. అదేలా? వందన, నువ్వు బయటికి వెళ్లే ముందే కదా ఆయన టాయిలెట్ లోకి వెళ్లారు. ఇంకా బయటికి రాలేదు. జనని, నేను ఇప్పుడే ఆయన్ని రోడ్డు మీద చూశాను. మేడం, మీరు వెతుకుతున్న వ్యక్తి టెర్రస్ లో ఉన్నారు. ఎవరు? సచ్చు సారు. ఆయన పైన కూర్చుని ఘోర తపస్సు చేస్తున్నారు. కావాలంటే వెళ్ళి చూడండి. వెళ్ళండి. తపభంగం చేస్తే శాపం తగులుతుందేమో. మేడం, అరే, ఆయన దాని మీద కూర్చొని తపస్సు చేయడం చూసా కదా కిందకు వచ్చాను. మరెక్కడా? అదే ఎక్కడా అడుగుతున్నానుగా. అంత త్వరగా ఎలా మాయమైపోయారు? కిందకొచ్చి చూడండి. సచ్చి సార్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు రండి, చూపిస్తాను. పద. రండి, అదిగో చూడండి. ఇప్పుడు బాక్సింగ్ చేయడం చూసే కదా నేను వచ్చి మిమ్మల్ని పిలిచాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? ఎక్కడికి వెళ్ళాడు? అసలు మీ అందరికి ఏమైంది? చూసారా, బావగారు టాయిలెట్ లోనే ఉన్నారు. అయ్యో, అది ఇంకెవరో అయ్యుంటారు. అరే సార్, దాని లోపల ఉండరు, ఖచ్చితంగా ఉండరు. అనవసరంగా ఎందుకు డిస్కషన్? ఆయన్ని అడుగుదాం. సచ్చి సార్, సచ్చి సార్, లోపల ఉన్నది మీరు కాదు కదా? ఏంట్రా అనవసరంగా ప్రశ్నిస్తూ ఉన్నా? అందరూ ఇక్కడున్నారేంటి? అది బావగారు నా ముందే టాయిలెట్ లోకి వెళ్లారు. వందన చెప్తోంది రోడ్డు మీద కలిశానని. వేలేమో టెర్రస్ లో చూశానన్నాడు. వాడేమో కోర్ట్ యార్డ్ లో చూశానంటున్నాడు. కానీ ఆయన లోపల నుంచి బయటికే రాలేదు. అన్నయ్య ఏంటి మాయావియా? ఒకేసారి అన్ని చోట్ల ప్రత్యక్షం అవడానికి? చూద్దాం. లోపలెవరు? డోర్ తెరవండి.